అంటే ఇప్పుడు నువ్వు తాత ఎట్లా పెళ్లి చేసుకోరు? లవ్ మ్యారేజా? లేకుంటే ఇంట్లో పెద్దలు ఒప్పించి చేసుకుర్రా? ఉన్నా అన్న చేసిండు యాయన్న పెద్దోడు. పెద్దోడా? ఆ, అంటే లవ్ చేసి పెళ్లి చేసుకురా? లేకుంటే చిన్నగా ఉంటే నేను. చిన్న ఉంటేం? ఆహా, చిన్నప్పుడు చేసిన నీకు అతను మంచిగా నువ్వు మంచిగా నీ అందం బాగుందా? తాత అందం బాగుందా? నువ్వు తెల్లగా ఉన్నావా? తాత తెల్లగా ఉన్నాడా? నేను తెల్లగా ఉన్నా. నువ్వేడ తెల్లగా ఉన్నావు? తాత తెల్లగా ఉన్నాడు కదా. లవ్ మ్యారేజ్ చేసుకున్నావా మాట తాతకు? ఆహా. పెద్ద మనిషి ఒప్పించి చేసుకున్నావు. ఎట్లా చేసిండ్రో తెలియదు. తెలియదేం? ఎంతమంది కొడుకులు నీకు? ముగ్గురు చచ్చిపోయిండ్రు, ఒక్కడేమో కల వచ్చి చచ్చిపోయిండు. ఆ, అంతా 9 మంది. 9 మంది. కమ్మేవారు చెప్పించారు నీకు బంగారం కమ్మ? తాత చెప్పించింది కదా. నేనే చేపిస్తున్నా. నువ్వు అడిగే పైసలు ఉంటాయా? నేనే చేపిస్తున్నా. తాత చెప్పిస్తే చేసుకున్నట్లు నువ్వు తాత ఎంత పడి వచ్చినావా పెళ్లికి? తాత కావాలని ఎంత వచ్చినావా? తాగుతావు. తాత కావాలని ఎంత వచ్చినావేం? చాలా వయసులు ఉండే. అందుకే ఎంత వచ్చినావా అంటున్నా. రామరెడ్డి బాయ్ ఇక్కడ ఇష్టం ఉంటే నేను. నువ్వు జీతం ఉంటుందేం? అంటే తాతని చూసి అప్పుడు పెళ్లి చేసుకుంటాను అయ్యా. అంటే అంత తెల్ల ఉంటుంది నువ్వు చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడేం బాగున్నావు కదా ఇప్పుడు. తెల్లగా ఇప్పుడు. తాతకు ఐ లవ్ యూ చెప్పు ఒకసారి. ఒకసారి చెప్పు. కాదు ఒకసారి ఎట్లా చెప్తా చెప్పు. చెప్ప ఏమని చెప్తావు చెప్పు ఒకసారి. లక్ష్మి అని చెప్తా. తాతకు ప్రేమతో ఏమని పిలుస్తావు నువ్వు? లక్ష్మి అంట. లక్ష్మినా? ఇంకొక మాట ఏముంటది? ఇట్లా ముద్ది కాదు ఒకసారి. ఒకసారి తాత ఇష్టం మళ్ళీ నీకు పెళ్లి చేస్తున్నావు అంటారా? పేరు ఏం పేరు? రూప్ సింగ్. ఏం పేరు? రూప్ సింగ్. రూప్ సింగ్. నీ పేరు? గమనిబాయ్. జమ్నీబాయ్. ఓకే ఓకే, జమ్నీబాయ్. యాడుంటారు ఫస్ట్ మీరు? యాడుంటి ఫస్ట్? తాండాలా. తాండా? పెద్ద తాండా. పెద్ద తాండా. ఏడుంటే మన ఊరికి తాటి ఉండాలా? దగ్గరనా? దగ్గరనా? అది నువ్వు చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటివే? మస్తు తెల్లగా ఉంటివా? నేను చూసిందావా? నీ ముఖం నీకు తెలియదా? నాలాగా తెల్లగా ఉంటివా? ఇగో నేను ఎంత మంచిగా ఉండి ఇంత తెల్లగా ఉంటివా నువ్వు? నీకు తెలుసు, నీ పుట్టినప్పుడు నీకు తెలుసు. నేను ఇంత మంచిగా నీకు నా ఇంత 10 మంది ఆడేలు అంటే వస్తారు. నీ చెప్పు అప్పుడు ఎట్లా వచ్చారు? అప్పుడు లేకుండే. లేకుండేనా? ఇప్పుడు నేను కాలు బయటికి పోతే 10 మంది ఎంత వస్తారు నా ఇంట? వస్తారు. నా అన్నం అట్లున్నది మరి. నీ అందం ఏమున్నావు చెప్పు ఒకసారి. నీ లవరేడా కూర్చున్నాడు? అది అతన్ని లవరేం? లవ్ పడేసిన తాతకి అట్లయితే ఒక్కడేసారి. ఎవరు తాతని? ధర్మసాగర్. ధర్మసాగర్ నుంచి తాతకి ఇక్కడ తోలుకొచ్చినావా? అతన్ని వచ్చిండు అక్క దగ్గర. నేను చిన్నగా ఉంటి. ఎడజిత్తం ఉండేను. తాత ఇప్పుడు బాగా తెల్లగా ఉన్నావు. కరెక్టే. కట్నం ఎన్ని ఇచ్చిరేవా నీకు చిన్న ఉన్నప్పుడు? ఏమి ఎడ్లు ఇచ్చిరా అంటే నీకు తాతలు ఉల్టా కట్నం చేసుకున్నాడు కదా నీకు తాత? ఎంత? 150 రూపాయలు ఇచ్చింది. 150 ఇచ్చినాడు తాత. 2 ఎడ్లు ఇచ్చిందంట నీకు. మళ్ళా బియ్యం ఇచ్చిందంట ఒక సంచి. ఇచ్చినాడా సంచి బియ్యం అవన్నీ? నువ్వు నూకలా? మీ చెల్లె పెడుతుంటారు అప్పుడు? జొన్నలు పెడుతుంటారు ఏమన్నా? జొన్నలు పని అవుతుండే మంచిగా అవుతున్నాడా జొన్నలు? జొన్నలు పెడుతుండే నా నాన్న. నీకు ఎప్పుడన్నా తాత బండి మీద తింపిండా బైక్ పైన? అతను రాదు, సైకిల్ బి రాదు. అప్పుడు ఆజమానక రాదు. నువ్వు స్కూల్ పోయినావా? కాలేజ్ కానీ స్కూల్ పోలే? ఎందుకు పోలేదు? వాళ్ళు తోలిస్తే పోతుంటే. వాళ్ళు తోలిస్తే పోతుంటే? అప్పుడు స్కూల్ ఎక్కడిది? కట్టెలు మోపలు లేపాలే పోవాలి. కట్టెలు ఎత్తుకుంటే ఏమో పాట పాడతారు కదా మీరు? పాట పాడలేదు, ఏం పాడలేదు. ఏదో ఒక పాట పాడతారేమో మీరు కట్టెలు ఎత్తుకునేటప్పుడు. ఏం పాట పాడుతుంటే? ఏం పాట పాడలేదు. ఒక పాట పాడినావేమో పాట.
తాత పేరు మీద ఒక పాట పాడు ఒకసారి. ఎట్లా పాడతావు? చిన్న పాట పాడు. నేను పాడారా తాత అంటే ఇష్టం లేదా నీకు? తాత 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 అయిపోయింది. ఎందుకు? మస్తు సంపాదించిండు తాత. ఏం సంపాదిస్తాం సార్ ఉమ్, చిన్నగా ఈ గుడ్డ తీసుకొని ఆ, అది అమ్మేసి అంతా అమ్మేసిండ్రా? ఇప్పుడు పైసలు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? పోనీ పింఛన పైసలు ఎన్ని ఉన్నాయి? అంతా తీసుకుపోయేది అందులో ఉండే ఎన్ని? నేను ఉండేను మీ తమ్ముడు చాలా దొంగతనం చేస్తుండే కదా అప్పుడు. పువ్వులు చాలా దొంగ చేస్తున్నాడు మీ తమ్ముడు. ఆడ ఉండే 2 రోజులు బయట కాడ. అదే అప్పుడు చాలా దొంగడే మీ తమ్ముడు. ఏమనకుండా నువ్వు మరి? నేను నాకేం చిన్నగా ఉండి నేను చిన్నగా ఉంటువేం నువ్వు? మాంసం అయితే మస్తు తిన్నావు, మటన్ చికెన్. ఎట్లా తింటుండేవా నువ్వు మాంసము? ఎప్పుడు వస్తే అప్పుడు పోయాలి, అప్పుడే లేవాలి, తినాలి. అప్పుడే వస్తుంటే దాన్ని మేకోసం పట్టుకొని కొయ్యాలి అంతేనా? ఆ, మరి ఇప్పుడు తాతకు ప్రేమతో చేసి పెడతా వాళ్ళు దొంగతనం చేస్తుండే కదా అప్పుడు. పువ్వులు చాలా దొంగ చేస్తున్నాడు మీ తమ్ముడు. ఆడ ఉండే 2 రోజులు బయట కాడ. అదే అప్పుడు చాలా దొంగడే మీ తమ్ముడు. ఏమనకుండా నువ్వు మరి? నాకేం చిన్నగా ఉండి నేను చిన్నగా ఉంటువేం నువ్వు? మాంసం అయితే మస్తు తిన్నావు, మటన్ చికెన్. ఎట్లా తింటుండేవా నువ్వు మాంసము? ఎప్పుడు వస్తే అప్పుడు పోయాలి, అప్పుడే లేవాలి, తినాలి. అప్పుడే వస్తుంటే దాన్ని మేకోసం పట్టుకొని కొయ్యాలి అంతేనా? ఆ, మరి ఇప్పుడు తాతకు ప్రేమతో చేసి పెడతావా నువ్వు మటన్ కానీ చికెన్? ఇప్పుడు యువత తీస్తున్నావు అంత యువత తీస్తున్నావు. చూసినావు కదా నిన్న వీడియోలో. మరి ఆమె మళ్ళీ ముసలానికి అయితే ఒక పాట పాడింది మంచిగా, ధర్మకు ప్రేమతో ఒక పాట పాడింది. ఆమె నువ్వు ఎట్లా పాడతావు? ఒకసారి తాత గురించి పాట పాడు. నాకు ఏమో ఒకసారి పాట పాడు తాత. నాకు రాదమ్మా. ఎందుకు రాదు? పాడితే అంతే సరే, ప్రేమతో పాడు. కమ్మైతే తాతని చెప్పించిన నీ ముక్కు పుల్ల చెప్పించిండా? ఒకసారి కన్ను ఎట్లా పడతావు? ఒకసారి కన్ను కూడా తాత. ఎందుకు కొట్టావు? ఇంత ఘోరంగా ఎట్లున్నావు? తెల్ల మెరిసిపోతున్నావు ఎవరు? ఒక్కసారి చెప్పు. ఎట్లా చెప్తావు తాతకి? చెప్పు. ఓ గమ్యమ్మా, ఒకసారి తాతకి ఐ లవ్ చెప్పు. ఇట్లా ముద్ది తాత లేకుండా ఇట్లా ముద్ది ఒకసారి. అవి అక్క నడుచు ఒకసారి ముద్ది ఎట్లా ఇస్తావు? చేతి నుంచి ఇట్లా, చేతి నుంచి తాతకి ఇయ్యాలి అట్లా, అట్లా తాతకి ఇయ్యాలి అట్లా. ఒకసారి కన్ను కూడా తాత అక్కడ, అది కన్ను కూడా